హాయ్ అండి. బీట్రూట్ హల్వా ఎలా చేసుకోవాలో చూడండి. ముందుగా బీట్రూట్ అనేది తురిమి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టి ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించేసుకోవాలి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేరొక బౌల్‌లో వేసేసుకొని అదే కడాయిలో తురిమి పెట్టుకున్న బీట్రూట్ మొత్తం వేసి బాగా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇదంతా వేగిపోయిన తర్వాత ఒక కప్పు కాచి చల్లార్చుకున్న పాలు పోసుకోవాలి. పాలైతే బీట్రూట్ తురుము మునిగే వరకు పోసుకోవాలి, చిక్కటి పాలు. ఈ పాలు మొత్తం ఇనికిపోయి బీట్రూట్ బాగా ఉడికిపోతుంది. అప్పుడు మనము షుగర్ వేసుకోవాలి. షుగర్ కూడా మన ఇష్టమండి. ఎంతైనా వేసుకోవచ్చు. మనకు స్వీటుని బట్టి వేసుకోవచ్చు షుగరు. ఈ షుగర్ కూడా మొత్తం దగ్గర పడి బీట్రూట్ అంతా ఉడికిపోయి చిక్కగా అయిన తర్వాత పైనుంచి ఇలాచీ వేసేసుకొని ఇంకొక 2 నిమిషాల తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బీట్రూట్ హల్వా చల్లారితే గట్టిగా అవుతుంది. అప్పుడు ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.